ఇది సంగతికి స్వాగతం. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎన్ని రకాల యత్నాలు చేస్తున్నా సమస్యలు వేడడం లేదు. గత నవంబర్ నుంచి ఎయిర్లైన్స్ నిర్వహణ దారుణంగా తయారైంది. మధ్యలో కాస్త కుదురుకుంటుందనిపించినా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. జీతాలు లేక పైలట్లు లేక విమాన సర్వీసులు 4 రోజులుగా అప్రకటితంగా రద్దవడం సమస్యలు పెంచాయి. దేశవ్యాప్తంగా ప్రయాణికుల ఇబ్బందులైతే వర్ణనాతీతం. రంగంలోకి దిగిన డీజీసీఏ కింగ్ఫిషర్ సీఈఓని వివరణ అయితే అడిగింది, కానీ సమస్య నుంచి తేరుకునే పరిస్థితి ఉందా అన్నదే ప్రశ్న. మొత్తానికి అప్పుల ఊబిలో ఉన్న కింగ్ఫిషర్ భవితవ్యం తేలేదన్నడో, సమస్య నుంచి బయటపడేందుకు సంస్థ ముందున్న పరిష్కార మార్గాలేమిటో అర్థం కాని పరిస్థితి. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సంస్థ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రస్తుతం కష్టాలు సమస్యలతో సాహసం చేస్తోంది. గత నవంబర్ నుంచే మినుకుమంటూ నడుస్తున్న కింగ్ఫిషర్ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఉద్యోగులు పైలట్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో క్రమంగా పైలట్లు రాజీనామా చేయడం మొదలుపెట్టారు. విమానాలను నడపలేని పరిస్థితి. గత 4 రోజులుగా ఏ విమానం ఎప్పుడు ఎగురుతుందో చెప్పలేని స్థితి. ప్రయాణికుల కష్టాలు పెరిగిపోయాయి. ప్రభుత్వం తరపున బెయిలౌట్ కాదు కదా, కనీసం అటువైపు చూసే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో డీజీసీఏ విమానాలు నడిపే విషయమై కింగ్ఫిషర్కు 24 గంటల గడువు విధించింది. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు ఎన్ని చేస్తున్నా ఒక పరిష్కారం అంటూ దొరకడం లేదు. అన్నీ పరిశీలన దశలోనే ఉంటున్నాయి. ఇప్పటికిప్పుడు కింగ్ఫిషర్ను ఒడ్డున పడేయడం బ్యాంకుల వల్లే అవుతుంది. ప్రభుత్వం అయితే ఎలాంటి సహాయాలు చేసేలా కనిపించడం లేదు. విమాన సర్వీసులన్నీ తిరిగి యథావిధంగా ఎగరాలంటే అద్భుతమే జరగాలి. బ్యాంకులు తక్షణం స్పందిస్తేనే ప్రస్తుత గండం గట్టెక్కేట్లు కనిపిస్తోంది. లేదంటే సంక్షోభం ముదరడం ఖాయం. Government is not going to have any bailout, but from what I understand from reading reports only, that Kingfisher has presented their business plan to the banks and they are sympathetically inclined. The panel is just looking into what's the general financial situation and all that, but banks will only give money if it's satisfied their norms. Government is not going to ask banks to bail out any private airline or any private industry for that matter. కింగ్ఫిషర్ 68 ఎయిర్ క్రాఫ్టర్లో కేవలం 28 మాత్రమే తిరిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇదే అంశంపై డీజీసీఏతో సమావేశమైన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సీఈఓ సంజయ్ అగర్వాల్ కు నడిపే విమాన సర్వీసులకు సంబంధించి సవరించిన ప్రణాళికతో బుధవారం హాజరు కావాలని ఆదేశించింది. అలాగే పెద్ద సంఖ్యలో విమాన సర్వీసుల రద్దు చేయడంపై వివరణ తీసుకుంది డీజీసీఏ. శనివారం నుంచి విమానాలు రద్దు చేయడంపై తమతోనూ ఎలాంటి సమాచారం పంచుకోలేదని, అలాగే ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని డీజీసీఏ చీఫ్ భరత్ భూషణ్ అంటున్నారు. It has to come because of reports of widespread disruptions in their schedules, which has caused a lot of inconvenience to the traveling public. There are 28 aircraft out of 64 which are now operational. So far as the refunds are concerned for flights which are cancelled, the refund, there are guidelines which the DGCA has issued as to how these refunds should be done. That is going to be insisted upon. కింగ్ఫిషర్ ఇప్పటికే బోలెడు అప్పుల్లో ఉంది. అందున అడుగడుగునా నష్టాలు ఎదురవడం, పరిష్కార మార్గాలు పూర్తి స్థాయిలో లేకపోవడం, ఇవన్నీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ను పట్టి పీడిస్తున్నాయి. ఈ ఏడాది 3వ త్రైమాసికంలో 444 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు కింగ్ఫిషర్ ప్రకటించింది. ఏడాది క్రితం ఈ నష్ట స్థాయి 254 కోట్ల రూపాయలు మాత్రమే. కింగ్ఫిషర్ ప్రస్తుత అప్పుల చిట్ట 7057.08 కోట్ల రూపాయలు. అధిక ఇంధన ధరలు, బలహీనపడిన రూపాయి, ప్రత్యర్థి సంస్థల నుంచి విపరీతమైన పోటీ, ఇవన్నీ కింగ్ఫిషర్ కు గండాలుగా మారాయి. గత డిసెంబర్లో కింగ్ఫిషర్ దేశీయ మార్కెట్ వాటాలో 12.1% పడిపోయింది. ఫలితంగా 5వ స్థానానికి దిగజారింది. అదే 2011 జూలైలో
దేశీయ విపణిలో 19% కలిగిన కింగ్ఫిషర్ దేశంలో రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉండేది. ప్రస్తుత త్రైమాసికంలో మొత్తం 1.9 బిలియన్ రూపాయల భారం ఇంధనం రూపేణా తడిసి మోపిడైంది. గత 12 నెలల్లో 37% దాకా పెరిగింది. సర్వీసుల నిర్వహణ ఖర్చుల్లో మొత్తం 44% ఇంధనానికే ఖర్చవుతోందని కింగ్ఫిషర్ చెప్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఇంధన మార్కెటింగ్ సంస్థల పన్నుల భారంతో దేశంలో విమాన ఇంధనం ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా మారాయి. DG has some questions. They want us to provide some information which we will prepare and provide within 24 hours. What kind of questions we ask? Information basically what flights are being flying, the schedule. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున ఒక ఆలోచన చేశారు. విమాన ఇంధనాన్ని నేరుగా దిగుమతి చేసుకునేందుకు ఆయా సంస్థలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ ఇంధన ఖర్చులో 20% ఆదా చేసుకునే వీలు కలుగుతోంది. విమానయాన రంగంలో విదేశీ పెట్టుబడుల దిశగా భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నిర్ణయం కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఫలితంగా సంక్షోభంలో ఉన్న విమాన రంగానికి కొంచెం ఊరట లభించే అవకాశం ఉంది. కింగ్ఫిషర్ అప్పు కోసం దేశ విదేశీ సంస్థలతో చర్చలు జరుపుతూనే ఉంది. కింగ్ఫిషర్ షేర్లు గతేడాది ప్రారంభం నుంచి ఏమాత్రం ఆశాజనకంగా లేవు. దాదాపు 60% దాకా తగ్గిపోయాయి. ప్రస్తుతం కింగ్ఫిషర్ ఒక్కటే కాదు, దాదాపు విమానయాన రంగం నష్టాలతోనే సాహసం చేస్తున్నాయి. స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ ఒడిదుడుకుల్లోనే కనిపిస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్యను ఇదివరటి కంటే 19% పెంచుకున్న ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా దాన్ని లాభం దిశగా నడపలేని పరిస్థితి. స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చే 2 ఏళ్లలో 9 బిలియన్ రూపాయలను కింగ్ఫిషర్ బోర్డు సమకూర్చుకోనుందన్న వార్తలు గత నవంబర్లో గుప్పుమన్నాయి. కొంచెం కోలుకునే పరిస్థితి కూడా కనిపించింది. కానీ మళ్లీ మొదటికే వచ్చింది. కింగ్ఫిషర్ గత 3 ఆర్థిక సంవత్సరాల్లో 48 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ గత 2 ఏళ్లుగా ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. మొత్తం నష్టాలు నికర విలువలో సగానికి పైగా ఉన్నాయి. సమీప భవిష్యత్తులోనూ నికర లాభాన్ని ఆర్జించే పరిస్థితులు కనిపించడం లేదు. నిర్వహణ స్థాయిలో లాభదాయకతను పెంచుకోవాల్సిందిగా 2010-2011 వార్షిక నివేదికలో కంపెనీ ఆడిటర్లు స్పష్టం చేయడం కింగ్ఫిషర్ కష్టాలకు అద్దం పడుతోంది. ప్రయాణికులు అంతగా పెరగకపోవడం, విమాన ఇంధన ధరలు, అధిక వడ్డీల భారం, డాలర్తో రూపాయి మారకపు విలువ క్షీణత కంపెనీ లాభాలపై తీవ్ర ప్రభావమే చూపాయి. నిజానికి వడ్డీలకే 1300 కోట్లు చెల్లిస్తోంది కింగ్ఫిషర్. ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగులకు వేతనాలు కరువయ్యాయి. బ్యాంకులు కనికరిస్తే కొత్త రుణాలు తక్కువ వడ్డీకే పొందడం, ఇప్పటికే చేసిన రుణానికి గడువును పొడిగించాల్సిన పరిస్థితి ఉంది. గతేడాది గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ దేశీయ మార్కెట్లో రైట్స్ ఇష్యూ ద్వారా 1700 కోట్లకు పైగా నిధులు సమీకరించడానికి యత్నించింది కింగ్ఫిషర్. 1300 కోట్లకు పైగా ఉన్న బ్యాంకర్ల రుణాలు ప్రమోటర్లు సమకూర్చిన దాదాపు 745 కోట్లను వాటా మూలధనంగా మార్చింది. రుణాల పునరుద్ధరణలో భాగంగా బ్యాంకులు కొన్ని రుణాలపై వడ్డీ రేటును 11% తగ్గించాయి. తిరిగి చెల్లింపు గడువును 9 ఏళ్లకు పొడిగించాయి. రుణభారం తగ్గించుకునేందుకు కొన్ని స్థిరాస్తులు, విమానాల్ని విక్రయించాలని, ఇతర కంపెనీలకు విమానాలు అద్దెకివ్వడం, చౌక విమానయాన ప్యాకేజీలకు స్వస్తి పలకడం ద్వారా సమస్య నుంచి గట్టెక్కాలని కింగ్ఫిషర్ భావించింది. కానీ అనుకున్నవన్నీ జరిగితే ఇంకేముంటుంది, ఎప్పుడో సంక్షోభం నుంచి తప్పించుకునేది. కానీ అలా జరగలేదు సరికదా. జీతాలు లేక పైలట్లు విధుల నుంచి తప్పుకోవడంతో విమాన సర్వీసులన్నీ రద్దు చేయాల్సిన పరిస్థితి మళ్లీ తలెత్తింది. There's a major problem with regard to salaries, payment of salaries to employees, because there was a time schedule which was given by Kingfisher Airlines. December onwards, the salaries are in arrears. ये कि मेरा मुंबई से चंडीगढ़ का फ्लाइट है 12:45 का, जो कि रीशेड्यूल कर दिया. अर्लियर इट वाज टोल्ड टू मी दैट 11:30 का टाइमिंग है, बट आई केम अकॉर्डिंगली 11:30 के हिसाब से मैं 10 बजे पहुंच गया यहाँ पे. तो अभी पता चल रहा है कि 125 है. We have no idea क्यों फेस कर रहे हैं वो लोग, उनकी क्या अंदर की क्या बात है, बट हम लोगों को तो असुविधा हो रही है. सुबह निकले वैसे अभी बोलते हैं जाएगी फ्लाइट, अभी कब जाएगी पता नहीं है. భారత పౌర విమానయాన పరిశ్రమ ప్రస్తుతం ఒక్కో టికెట్ పైన సగటున 900 రూపాయలు నష్టపోతోందని, ఈ పరిస్థితుల్లో విమాన ఛార్జీలను తిరిగి సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంధన ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సంస్థలు నష్టాల నుంచి కోలుకోవాలంటే ఛార్జీల పెంపు తప్పనిసరని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం, పలు ఇతర విమానయాన సంస్థలు నష్టాల పాలైన నేపథ్యంలో విమానయాన రంగంలో పన్నులను ప్రభుత్వం క్రమబద్ధం చేయాల్సిన అవసరం కనిపిస్తోందని అసోచామ్ గతంలోనే అభిప్రాయపడింది. అలాగే విదేశీ విమానయాన సంస్థలు భారతీయ విమానయాన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయాలన్న విజ్ఞప్తి చేసింది. విమానయాన పరిశ్రమ ఎదగడానికి పలు సానుకూల అంశాలు ఉన్నాయి. 1/3 నిర్వహణ వ్యయాలు కేవలం విమాన ఇంధన ధరల వల్లే పెరుగుతున్నాయని, వైమానిక ఇంధన ధరలు భారీ పన్నులతో కూడుకోవడము సమస్యను మరింత పెంచుతోందన్నది ఒక విశ్లేషణ. నానాటికి పెరుగుతున్న ప్రయాణికుల రాకపోకలు, సరుకు రవాణా అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ వర్ధిల్లాలంటే రానున్న 15 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు కావాల్సి ఉందని అసోచామ్ అంచనా వేసింది. సమస్యల నుంచి తాత్కాలికంగా గట్టెక్కేందుకు ప్రయత్నిస్తే ఫలితం ఏమీ ఉండదనడానికి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉదంతమే నిదర్శనం. మొన్నటికి మొన్న నవంబర్లో సమస్యలన్నీ ఒక్కసారిగా ముప్పిరిగొనడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కింగ్ఫిషర్ చేతులెత్తేసింది. విమాన సర్వీసుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు అదే సమస్య ఉత్పన్నమైంది. ప్రభుత్వం బెయిలౌట్ ఇచ్చే పరిస్థితి ఎలాగూ లేదు. ఈ నేపథ్యంలో కోలుకోవడం ఎలాగో కింగ్ఫిషర్కే తెలియాలి.